మాటలు పడ్డా, నాకు తక్కువ స్థాయి ఉన్నోళ్ళతో కూడా నేను మాటలు పడ్డా, కానీ అల్టిమేట్గా మాట్లాడింది సినిమా మాత్రమే. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జైబోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో, మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది. నా చోటా కేసీఆర్ కేశవ చంద్ర రామమ్మత్ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది డెఫినెట్గా చెప్తున్నా. నేను ఒక తెలంగాణ కళాకారుని ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నా. నాకు అంటే 14-13 నెలల కష్టం అన్న ఇది. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము. ఆ పెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ పెయిన్ భరించడం అంటే అది మామూలు పెయిన్ కాదు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది. మనం ఎంత ఇచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. సినిమా ఇది అయిపోతే అది అయిపోతే ఇది. చివరికి మనం లాస్ట్కి సినిమా అయిపోయి తర్వాత ల్యాబ్లో కూడా మనకి డబ్బు లేకపోతే ల్యాబ్లో కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది కట్టి ఆ టెన్షన్ నుంచి సినిమా థియేటర్ దగ్గరికి తీసుకురావాలి అంటే ఎంత బాధపడాలి, ఎంతమంది సహకరించాలి. నాకు ఈ సినిమాకి నేను కాదు హీరోని, నేను ముందటి నుంచి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణార్జున్ అన్న చెప్తున్నాను. ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో ఎవరంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి, నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈరోజు సినిమా థియేటర్లో పేలినాయంటే కేవలం బికాస్ ఆఫ్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సినిమా ఉన్నాయి చాలా ఉన్నాయి. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్. దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా. ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికేసుకొని, అప్పట్లో సినిమా బండ్లను ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండాకి తిరిగి నా సినిమా వేస్తా చెప్తున్నా. 13 నెలల కష్టం, ఆ కష్టంలో బాగా గుర్తు చేసుకునే కష్టం అవమానాలే. ఈడేం తీస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడు తీయగలడా అంటే బయట వాళ్ళు అయితే ఓకే, కానీ మనల్ని అంటారు. అది కొంచెం బాధ అనిపించింది. అల్టిమేట్గా సినిమా మాట్లాడుతుంది, మనం కాదు కదా మాట్లాడేది. మీరే చెప్పాలి. అదే ఎట్లా అనిపించింది అంతే. అల్టిమేట్ చూసేద్దాం. పాప ఉంది, మైకులు కొంచెం వెనక పెట్టండి. మీడియా అన్న వాళ్ళకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అందరూ వచ్చి మా సినిమాని జనాలలోకి తీసుకుపోవడానికి స్టార్టింగ్ నుంచి మస్తు సహకారం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ మీ అందరు చూసిండ్రు. మీరు చూసింది మీకు ఏమనిపించిందో అదే నిజమైన మాటనే చెప్పుండ్రి. కల్పించి ఇట్లా చెప్పుండ్రు అట్లా చెప్పురా నేను ఏం చెప్పను. సినిమా చూస్తున్నంతసేపు అందరు ఒక్కొక్కరు ఎట్లా ఎమోషనల్ అయినరు అందరూ నేను గమనిస్తూనే ఉన్నాను. సో మీరు మీ ఒరిజినల్ మాటనే చెప్పుండ్రి. ఎందుకంటే కేసీఆర్ అనే బ్రాండ్ పడ్డ దగ్గర నుంచి మనకు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్కి కావచ్చు, పాటలు కావచ్చు, అంతా ఆర్గానిక్ వ్యూసే ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఎవరిని మనం కొనుక్కొని మీరు దీన్ని చూడండి దొంగ వ్యూస్ మేము అట్లా చూపించాలి. కాబట్టి ఈ సినిమాని చూసుడు కూడా మీరు ఒరిజినల్ మాటనే చెప్పుండ్రి. జనాలందరూ అంతే ప్రేమతో వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ అమెరికాలో బొమ్మ పడింది. థియేటర్లో నుంచోడానికి అంటే కూర్చోడానికి ప్లేస్ లేకపోతే తలుపులు తీసి థియేటర్లో, యాక్చువల్లీ యూఎస్లో ఏంటంటే సౌండ్ బయటికి వెళ్ళకూడదు, కానీ థియేటర్ తలుపులు తీసి అక్కడ ఉన్నటువంటి అభిమానులు సినిమా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా రేపు రాబోయే రోజుల్లో అంటే రేపే థియేటర్లు డెఫినెట్గా పెంచుతాం. మా డిస్ట్రిబ్యూటర్ని అడిగి డైరెక్టర్ గారు మాట్లాడతారు.